ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కానివాడు వగదువు. ప్రియమైన సహోదరి సహోదరుడా, జీవితకాలంలో ఏ వయసులో ఉన్న వారికైనా శ్రమలు అనేది లేకుండా ఉండవు. కానీ ఆ శ్రమల్లో మనం ఎలా జీవించాలనేది చాలా ప్రాముఖ్యం. కొందరు శ్రమలను చూసి భయాన్ని కలిగి ఉంటారు. వారి జీవితంలో ముందుకు కొనసాగలేరు. కృంగిపోయిన స్థితిలో ఉంటూ శ్రమల నుండి బయటపడటకు ఏమి తోచని వారిగా ఉంటారు. శ్రమలు అనేవి మన సామర్థ్యమును పెంచుటకు కలుగుతాయి. శ్రమలు అనేవి మనము ఇప్పుడు కలిగి ఉన్న స్థితి నుండి మరొక ఉన్నతమైనటువంటి పై స్థితికి చేర్చుటకు మనకు తరపేదినిస్తాయి. ఒక భయంకరమైన పెద్ద సమస్యను దాటిన తర్వాత ఎన్ని చిన్న చిన్న శ్రమలు వచ్చినా నిలబడగలిగినటువంటి ధైర్యం కలిగి ఉంటాం. ఈసీజీ రీడింగ్ చూసినటువంటి రతన్ టాటా గారు ఒక చక్కటి మాటను తెలియజేశారు. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ రీడింగ్ తిన్నగా కాకుండా ఎత్తు పల్లాలలోనే పైకి కిందకి కనిపిస్తూ ఉంటేనే మనిషి ప్రాణాలతో ఉన్నట్టు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎత్తు పల్లాలు చూసినప్పుడే మనము ముందుకు విజయం వైపు నడవగలుగుతాం. నిజమే కదా? పరీక్ష లేనిదే విజయం లేదు. అదే రీతిగా శ్రమ లేనిదే సంతోషం కూడా జీవితంలో మనము పొందుకోలేము. మన జీవితాల్లో విజయాలు పొందుకోవడానికి, మన జీవితంలో అనేకమైనటువంటి శ్రమలలో జయాన్ని పొందుకోవడానికి మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. శ్రమలను చూసి కృంగిపోకుండా వాటి నుండి తప్పించు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూచుచు ఓపికను కలిగి, నిరీక్షణ కలిగి, నమ్మకాన్ని కలిగి దేవునిలో నడిపించబడితే నేడున్న స్థితి రేపు ఉండదు. నిన్ను గొప్ప చేయవాడైన, నిన్ను నడిపించేవాడైన, సమస్త శ్రమల నుండి నిన్ను తప్పించి విడిపించి నడిపించువాడు. దేవుని ఉన్నతమైనటువంటి ఆ కృప మీకు కలుగునుగాక. దేవుని సహాయం మీకు కలుగునుగాక.